నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పది ఫలితాల్లో బాలికలదే హవా. 10th రిజల్ట్స్ విడుదల చేసిన సీఎం రేవంత్. వినూత్న ఆలోచనతో ఉపాధి. వర్మి కంపోస్ట్ తయారీలో యువ రైతు. అగ్రికల్చర్ కళాశాల తరలింపుపై మాజీ మంత్రి ధ్వజం. మీడియా సమావేశంలో కొప్పుల ఈశ్వర్ ఘాటు వ్యాఖ్యలు. ఘనంగా మహాత్మా శ్రీ బసవేశ్వర మహారాజు జయంతి. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు. ఇక వార్తల వివరాలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇక తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరిగానే అమ్మాయిలు సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అమ్మాయిలు అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఫలితాల్లో 98.2% ఉత్తీర్ణత నమోదైంది. విద్యాశాఖలోని ప్రతి ఒక్కరూ, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, అలాగే మీడియా, తల్లిదండ్రులు, సమాజంలోని అన్ని వర్గాలు, పోలీసు విభాగం, కలెక్టర్లు వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీతో పాటు వానపాముల పెంపకంలో రాణిస్తున్నాడు ఓ రైతు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆ రైతు ఇతరులకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. పంటలు, మిద్దె తోటలకు కావలసిన కంపోస్ట్ ఎరువు తయారు చేసి రైతులకు విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నాడు. తన ఉత్పత్తులతో ఇతర అన్నదాతలకు ఊతమిస్తున్న పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన రైతుపై మైత్రి కథనం. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీతో పాటు వానపాముల పెంపకంలో రాణిస్తున్నాడో యువ రైతు. సాధారణంగా రైతులు సొంతంగా తయారు చేసుకోవాలంటే శ్రమతో కూడుకున్న పని. ఇలాంటి నేపథ్యంలో ఓ రైతు వినూత్న ఆలోచన ఇతరులకు చేయూతనిస్తుంది. తాను స్వయంగా తయారు చేసిన వర్మీ కంపోస్ట్ ఎరువుతో పాటు పెంచిన వానపాములను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామానికి చెందిన పొగాకు శ్యాంసుందర్ది సామాన్య రైతు కుటుంబం. ఇంటర్ వరకు చదివిన శ్యాంసుందర్కు వ్యవసాయ రంగమంటే మక్కువ. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు సాగు చేయడం వల్ల భూసారం దెబ్బతినకుండా ఉండడమే కాకుండా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలుసుకున్నాడు. ఇందుకు కంపోస్టు ఎరువే సరైన పరిష్కారంగా గుర్తించాడు. అంతటితో ఆగకుండా ఖమ్మం జిల్లాకు వెళ్లి వర్మీ కంపోస్టు తయారీ విధానం నేర్చుకున్నాడు. తన ఇంటి ఆవరణలో రేకుల షెడ్డు వేసి అందులో 8 ఇంచులతో తొట్టీలను ఏర్పాటు చేశాడు. తాను నేర్చుకున్న విధానం ద్వారా నాణ్యమైన ఎరువును తయారు చేస్తున్నాడు రైతు శ్యాంసుందర్. ఇలా తయారు చేసిన ఎరువులను జిల్లాతో పాటు సిద్దిపేట, హైదరాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. ఇందుకు 20 కిలోల బస్తాకు 300 చొప్పున రైతులు కొనుగోలు చేస్తుంటారు. వర్మీ కంపోస్టు ఎరువును ఎక్కువగా మిద్దె తోటలు, కూరగాయల సాగు, నర్సరీల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
వర్మీ కంపోస్టులో కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, జింకు తదితర పోషకాలు ఉండడంతో మొక్క ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. భూమిలోని ఆమ్ల, క్షార, చౌడు మొదలైన తత్వాలను హరించే గుణం వర్మీ కంపోస్టు కలిగి ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో దిగుబడితో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంపొందించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి గ్రామానికి ఒక నర్సరీలలో అంటే హరితహారానికి సంబంధించిన నర్సరీలలో వర్మీ కంపోస్టు సిఫార్సు చేస్తున్నాము. ఇలా చేయడం వలన మొక్కలు ఏపుగా పెరిగి మంచి ఫలితాలు పొందుతున్నారు. దీని ద్వారా మనకు నర్సరీలో ఉన్న మొక్కలు ఏపుగా పెరిగి సర్వైవల్ పర్సెంటేజ్ అధికంగా ఉంది. అదేవిధంగా ఉపాధి హామీ ద్వారా చేపడుతున్నటువంటి మొక్కల పెంపకం, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కానీ మేము నాటిన మొక్కలకి ఈ వర్మీ ఎరువును వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి గ్రోతింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా కనబడుతుంది. 2006లో వారింటి ఆవరణలో దివ్య ఆర్గానిక్ మెన్యూర్ పేరిట ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీతో పాటు వానపాములు తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు విక్రయిస్తూ ఉపాధి పొందుతుంది ఈ కుటుంబం. 20 కేజీల వర్మీ కంపోస్ట్ ఎరువుకు 300 రూపాయలు, ఒక్కో వానపాముకు 2 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ప్రతి నెల 1000 ఎకరాలకు సరిపోయేలా సుమారు 2000 టన్నుల ఎరువు తయారయ్యే లక్ష్యంగా ఈ కుటుంబం కృషి చేస్తుంది. దేశంలో రసాయన వాడకం పెరిగిపోయి భూములు ఖరాబ్ అవుతాయన్న ఉద్దేశంతో రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలనే ఉద్దేశంతో నేను దీన్ని స్టార్ట్ చేసి ప్రచారం కూడా వ్యవసాయ శాఖ తరఫున రైతు సదస్సులలో, రైతు చైతన్య యాత్రలలో పాల్గొని ప్రచారం కూడా చేస్తుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం, ఎర్రలం పెంచుతాం. ఎవరికైనా కావాలంటే మేమే ఇస్తాం. ఎరువు కూడా కరీంనగర్ ఎక్కడెక్కడ నుంచి అందరూ వచ్చి తీసుకుపోతారు. ఎవరి సాయం లేకుండానే తాను ఇదంతా చేస్తున్నామని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ కేంద్రాన్ని విస్తరించి పలువురికి ఉపాధి కల్పిస్తామంటున్నారు సదరు రైతు దంపతులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రజతోత్సవ సభను సక్సెస్ చేశామని, సభ గురించి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు అవాస్తవాలు మాట్లాడొద్దని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను సక్సెస్ చేశామన్నారు. ఇది జీర్ణించుకోలేని కొంతమంది మంత్రులు అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. బీఆర్ఎస్ హాయంలో ధర్మపురి నియోజకవర్గానికి బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలను మంజూరు చేశామని, కానీ ఇప్పుడు విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అసమర్థతతో కళాశాలను మానకొండ నియోజకవర్గానికి తరలించే కుట్ర జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నవోదయ పాఠశాల కూడా నిజామాబాద్ ప్రాంతానికి తరలినట్లు సమాచారం వచ్చిందని, వీటిని తప్పనిసరిగా ధర్మపురి నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసేలా ప్రస్తుత ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, నాయకులు ఆనందరావు, తుమ్మ గంగాధర్, జలంధర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఒక కాలేజ్ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ రావడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఒక ఆరాటం, మా పిల్లలకు ఒక మంచి అవకాశం వస్తుంది చదువుకునేటువంటి పిల్లలకు. అది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండడం వల్ల గ్రామాలలో చదువుకు దూరంగా ఉన్నవాళ్ళు, హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఒక అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఆ కాలేజీని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు ఏమైంది అంటే ఆ కాలేజీని మరి మానకొండూరు నియోజకవర్గానికి తరలిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి. మరి ప్రభుత్వ పరంగా ఆర్డర్స్ వచ్చిన తర్వాత అక్కడ సర్వే కూడా జరుగుతున్నది. మరి ఇక్కడ ఒక మంచి కాలేజీని తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ కాలేజీ ఉండంగానే ఇంకా చదువు అవకాశాల కోసం ఇంకో కాలేజీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ధర్మపురిలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే లక్ష్మణ్ కుమార్ ఉన్నాడో ఆయన ప్రభుత్వంలో విప్గా ఉన్నాడు. ఆ కాలేజీని కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యేకేమో కాలేజ్ అవసరమవుతుంది, ధర్మపురి ఎమ్మెల్యేకేమో ఈ కాలేజీను ఆయనకు దారాదత్తంగా ఇచ్చేయడం జరుగుతున్నది. అంటే ఏంటి, ఇక్కడ ప్రజలు లేరా? నిజంగా నేను గవర్నమెంట్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కాబట్టి
ఇంకొక అవకాశం ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఉన్న ఇన్స్టిట్యూషన్ను వేరే వాళ్ళకు ఒప్పజెప్పడం అనేది దారుణం. తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఇళ్లల్లో కూలర్లు వినియోగిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో కూలర్ల వినియోగం కూడా అంతే స్థాయిలో పెరిగింది. దీంతో ప్రజలను ఆకర్షించేందుకు నూతన బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు వ్యాపారవేత్తలు. తెలంగాణలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం టెంపరేచర్ 35 డిగ్రీల సెల్సియస్ నుండి 40 వరకు పెరుగుతూ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందాలంటే కూలర్లు తప్పనిసరిగా మారాయి. సామాన్యులకు అందుబాటులో ఈ కూలర్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో వ్యాపారవేత్తలు సైతం మార్కెట్లోకి కొత్త బ్రాండ్ల కూలర్లను ప్రవేశపెడుతున్నారు. సింఫనీ, బజాజ్, క్రాంప్టన్ మరియు కెన్స్టార్ వంటి బ్రాండ్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రతి చిన్న కూలర్లు 4,000 5,000 లేనిది అమ్మట్లేదు. ఇక పెద్ద కూలర్లు అయితే చెప్పనే లేము, రేట్లు 8,000 అని చెప్తున్నారు. సో సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రేట్లు తగ్గించాలని, కూలర్ రేట్లు తగ్గించాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా కూలర్ రేట్లు తగ్గించాలని నా యొక్క మే రాకముందే మే మంత్లానే ఉన్నాయి ఎండలు, ఇంకా అంతకంటే ఘోరంగా ఉన్నాయి, వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో ఎండలకు ఎక్కడ పోయినా చెమట పొక్కులు ఇప్పుడే వస్తున్నాయి, ఉబ్బరపోస్తుంది, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది. మార్కెట్లో సరికొత్త బ్రాండ్స్కు సంబంధించిన కూలర్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సైతం ఆసక్తిని చూపుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందేందుకు కూలర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, చౌక ధరల్లో అందుబాటులో ఉండడం వల్ల సామాన్యులకు కూలర్లు కొనుగోలు చేయడం సులభంగా ఉందని కొనుగోలుదారులు అంటున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం రేట్లు బాగా పెరిగినాయి. నేను అందుకే కూలర్ చిన్నపిల్లలు ఉన్నారు, ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జనాలతో ఎండకు రావాలంటే బయటికి ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా ఇంకా రేట్లు తగ్గియాలని మేము అది చేస్తున్నామని. అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందేందుకు కూలర్ల వాడకం అధికమైంది. అయితే కొన్ని కూలర్లు ప్రమాదకరంగా మారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ప్రతి ఏడాది జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులు ఇంట్లో ఉంటూ ఆటలు ఆడుతుంటారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటూ వివిధ రకాల వస్తువులతో ఆటలాడుతుంటారు. ఈ సందర్భంలో వారు అప్రమత్తం లేకుండా కూలర్లను ముట్టుకుంటే విద్యుద్ఘాతానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలామంది వినియోగదారులు తక్కువ ధరలో ఇంటి బయట అమర్చుకునేందుకు సౌకర్యంగా ఉంటాయని ఇనుప కూలర్లను ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే వీటి లోపాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1-2 సీజన్ల వినియోగంలోనే ఇనుప కూలర్లు తుప్పుపట్టి విద్యుత్ తీగలు దెబ్బతిని కూలర్ ద్వారా ఇనుముకు విద్యుత్ సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించకపోతే విద్యుద్ఘాతం జరిగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉంది. కాబట్టి పిల్లలు, పెద్దలు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలకు దూరంగా ఉండాలని మైత్రి ఛానల్ కోరుతుంది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 10th రిజల్ట్స్లో తమ సత్తా చాటారు. కాగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను అభినందించాయి. ఎప్పటిలాగే 10 ఫలితాల్లో అమ్మాయిలే సత్తా చాటారు. మొత్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఫలితాల్లో 98.2% ఉత్తీర్ణత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని విశ్వభారత్ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో 500 మార్కులకు పైగా సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ ఆర్సీ రావు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారంతో విశ్వభారతి హైస్కూల్ 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత జెండా ఎగరవేసిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. బొప్ప భార్గవి 581, కనపర్తి సింధీరు విజయ 580 మార్కులు సాధించి విజయదుందుబి ముగించారు. ఈ విజయం పట్ల పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హైస్కూల్ విద్యార్థులు 10th ఫలితాల్లో 500 మార్కులకు పైగా సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పరశురాములు, రాము, కృష్ణ, శ్రీనివాస్చారి, బి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజస్వరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలి 7 మృతి చెందగా 4కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండు నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురజాల శ్రీధర్ మాట్లాడుతూ శ్రమజీవుల దినోత్సవంగా జరుపుకునే మే 1వ తేదీన శ్రామికులంతా ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఇందులో భాగంగానే బోయినపల్లి మండల కేంద్రంలో ఎర్రజెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. మండలంలోని కార్మికులందరూ మేడే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తడగొండ హమాలి కార్మికులు సంబు, వెలందర్, ఇస్తారి, మేకల సీను, మేకల మహేందర్, పెద్దిగారి అశోక్, ఎండి రహీం, రాగుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. మేడే 1వ తారీఖు నాడు ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్యంగా అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, మహిళా బీడీ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, సన్నకారు చిన్నకారు రైతులు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇలా అన్ని రంగాల నుంచి తన శ్రమనే పెట్టుబడిగా భావించి కష్టపడే జీవులు ఎవరైతే ఉన్నారో ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క రంగం కార్మికుని మీద ఉంది. కాబట్టి ఆ రోజు మే 1వ తేదీన ఉదయం 9 గంటలకు బోయినపల్లి మండల కేంద్రానికి ఉదయం 9 గంటల వరకు రావాలని చెప్పి ఇక్కడ మీ గ్రామాలలో సిఐటి జెండా ఎగరవేసుకొని తదనంతరం ఆ మండల కేంద్రానికి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అందరూ తరలి వచ్చి కార్మిక ఐక్యతను చాటి చెప్పి కష్టజీవులారా ఏకం కండి, కార్మిక రాజ్యం స్థాపించుకుందామనే నినాదంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా బోయినపల్లి మండల కేంద్రానికి అన్ని రంగాల కార్మికులు రావాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అందరూ ఖచ్చితంగా రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రంగం మీద ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే కార్మికుల హక్కులను కాలరాసే విధంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం 12 గంటలు 14 గంటలు ఇట్లా కార్మికుల శ్రమను దోచుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం మండలాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. గోదావరికరంలోని ప్రైవేటు వైద్యులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులను కించపరిచే విధంగా వార్తలు రాసిన సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వైద్యుల పట్ల ఇష్టానుసారం ప్రవర్తించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఎవరైనా సరే వైద్యాధికారుల మీద, వైద్యుల మీద హాస్పిటల్స్లో పోయి అమానుష చర్యలకు, దాడులకు, దౌర్జన్యాలకు దిగితే కఠినమైన చర్యలు తప్పవు. అదే మాదిరిగా వ్యాపార సంస్థల వాళ్ళను బెదిరించినా, వాళ్ళని భయప్రాంతం గురించి నవ్వవు. ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సమర్థించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. అంటే ఇప్పుడు ఏదో మేము ఆమెను మీరు అలిగేషన్ చేసినట్టు కాదు. మీరు కావాలంటే ఆమె ఇంతకుముందు పనిచేసిన భూపాలపల్లి కానీ, జనగామలో కానీ, ఇంకెక్కడ కానీ, ఈవెన్ పెద్దపల్లి లోకల్లో కానీ ఆమె చేసిన బిహేవియర్ మీకే అర్థమవుతుంది. మేము ఎట్లాంటి తప్పు చేయలేదు. దానిలో ఎన్ఓసి ఉంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. అక్కడ ఏంటంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, మమతా హాస్పిటల్ అని ఉంటుంది, మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని వాళ్ళు మార్చుకోవడం వలన ఆ స్కాన్కి ఫర్దర్గా ఆన్లైన్ ప్రాసెస్ కాలేదు కాబట్టి డిలే అయింది. డాక్టర్స్ హబ్, మెడికల్ హబ్గా తయారు చేస్తున్నారని చెప్పేసి మెడికల్ హబ్ తయారు చేయాలని చూస్తున్నారు. అలాగే సింగరేణి వాళ్ళతో చెప్పి క్యాత్ ల్యాబ్ ఒకటి పెడుతున్నారు. క్యాత్ ల్యాబ్ ఎవరైతే గుండె దెబ్బలతో వచ్చి, గుండె ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారో అట్లాంటి వాళ్ళు, నా రామగుండం ప్రజలు, రామగుండంలో అట్లాంటి ఇష్యూసే ఉండొద్దు,
హెల్త్ ఇష్యూస్ ఉండదు అని చెప్పేసి ఈరోజు మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు రామగుండంని మెడికల్ హబ్గా తయారు చేయాలని చూస్తున్నారు. అలాగే దీనికి అంతటికి కారణమైన మన మంత్రి గారు కూడా శ్రీధర్బాబు గారు సహకరిస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన నిఖిల్ చేతనహ ధ్యాన కేంద్రం నిర్వాహకులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. నరసింహస్వామి మూలమంత్ర జపంతో ఆద్యాంతం భక్తి శ్రద్ధలతో జరిగిన హోమం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తాటి ముంజలు వచ్చేశాయి. పల్లెటూరు నుంచి పట్నం వరకు ఈ తాటి ముంజల కోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. తాటి ముంజల సమయం రావడంతో జగిత్యాల పట్టణంలోని పలు కూడళ్లలో వీటి అమ్మకం ఎక్కువగా కనిపిస్తుంది. లేత తాటి ముంజలు తింటే ఆ అనుభూతి వేరు, ఆ టేస్టే వేరు. పట్టణాల్లో కాస్త ధర ఎక్కువైనా కొనుగోలు చేసి మరీ తాటి ముంజలను తింటారు. వేసవిలో తాటి ముంజలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు. తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయని చెబుతున్నారు. తాటి ముంజలు అనేటివి మన ఒంటికి చాలా మంచిది, చల్లదనము. అందువలన ఇది మందు లేని పంట, తింటే హెల్త్కి చాలా మంచిదని అట్లా అమ్మేందుకు వచ్చింది ఇక్కడికి జగిత్యాల. ఇంతకుముందు డజన్కు 100 రూపాయలు అమ్మేవాళ్ళం, కానీ ఇప్పుడు 100కు 15, 20 దాకా వెళ్తున్నాయి. అట్లా ఈ సీజన్ కాబట్టి అట్లనే వెళ్తాయి. కొన్ని రోజులకు మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడు దొరకాయి పండ్లు, ఓన్లీ సమ్మర్లో ఒక నెల రోజులు మాత్రమే దొరుకుతాయి. ఇవి మళ్ళీ కావాలన్నా దొరకాయి. ఇవి సమ్మర్లో కూల్గా మంచిగా ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా పోషకాలకు సంబంధించి మినరల్స్, సోడియం కానీ పొటాషియం కానీ ఇట్లాంటి ఎండాకాలం ఏదైతే డిహైడ్రేషన్తో సఫర్ అయ్యి మనం వాంతులు విరేచనాలు అయ్యే పిల్లలు చూస్తాం వడదెబ్బ తగలకుండా, సో అట్లాంటి వాళ్లకు ఇవి తినిపించినట్టుంటే సో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా తాటి ముంజలో ఉన్నటువంటి తెల్లగా అది లేతగా ఉన్నది చర్మ వ్యాధులకు, మనకు చర్మం కందిపోకుండా ఎండిపోకుండా చర్మానికి కూడా సేమ్ అలోవెరా లాగా వాడడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. సో ఇంకా మనకు చాలా ఈజీగా తక్కువ రేటుకు, ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కానీ బయట దొరికే రసాయనాలు కానీ అవి తీసుకోకుండా, ఐస్ క్రీమ్స్ అట్లాంటివి తీసుకోకుండా ఈ తాటి ముంజలు, కొబ్బరి అనేటివి నేచురల్గా వస్తాయి. సో ఎట్టి పరిస్థితుల్లో వాటిని కల్తీ చేసే పరిస్థితి లేదు కాబట్టి సో ధైర్యంగా మంచిగా తినొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడి 892వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజ స్థాపనకు మహాత్మా బసవేశ్వరుడు ఎంతో కృషి చేశాడన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. జగిత్యాల పట్టణంలో మహాత్మా శ్రీ బసవేశ్వర మహారాజ్ 892వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి పట్టణంలో బసవేశ్వర కూడలి వద్ద గల బసవేశ్వర మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ సమాజంలో పుట్టిన సంస్కర్తల్లో బసవేశ్వరుడు అగ్రగణ్యుడన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అన్ని మతాలను గౌరవింపు చేయటం సమాజ బాధ్యతను మనకు చేపట్టేందుకు పేర్కొంది. అప్పుడు ఒక మహనీయుడి వాళ్ళ జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహింపు చేసుకోవడం అంటే వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ఆదర్శాలను ఏదైతుందో మనం నిలపటం, మరి అమలుకు పాటుపడటం మనంతో బాధ్యత కాదు. ముఖ్యమైన ప్రజా జీవితం ఏదైతుందో ఆ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుంటూ వారు చేపట్టేటువంటి ఒక సంస్కరణను మరి ప్రజాస్వామ్యం పటిష్టకు తోడ్పడే విధంగా మన మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, స్వాతంత్రంతో పాటుగా పురుషులతో పాటుగా సమానమైనటువంటి హక్కులు కల్పింపచేయటం.
జగిత్యాల పట్టణంలోని బసవేశ్వర కూడలి వద్ద మహాత్మా శ్రీ బసవేశ్వర మహారాజ్ 892వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత బసవేశ్వర మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేటి సమాజం యువత బసవేశ్వరుడి మార్గంలో ప్రయాణించాలని అన్నారు. బసవేశ్వరుని యొక్క విగ్రహం ట్యాంక్ బండ్పై ఉన్నది అని అంటే అది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి వల్లనే ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. తమ గ్రామంలోని 37వ నంబర్ గల రైల్వే గేటు మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ 37వ నంబర్ రైల్వే గేటు మూసివేయడం వలన విద్యార్థులు, రైతులు సుమారు 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు పునరాలోచన చేసి గ్రామంలోని రైల్వే గేటు తిరిగి ఓపెన్ చేయాలని కోరారు. కొత్తపల్లి గ్రామంలో 37వ నెంబర్ గేటు మూసివేసి అండర్ గ్రౌండ్ నిర్మించాలని చెప్పేసి రైల్వే అధికారులు మరి ఈరోజు కొత్తపల్లి 37వ నెంబర్ గేటు మూసివేయడానికి రావడం జరిగింది. దీన్ని కొత్తపల్లి గ్రామ ప్రజలుగా మరి విద్యార్థులుగా దీన్ని వ్యతిరేకించి ఈ గేటు మూసివేత కార్యక్రమాన్ని నిలిపివేయాలని చెప్పేసి మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ మేము టెంట్ కింద టెంట్ వేసి మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా మా గ్రామం మధ్యలోకి వెళ్ళి గేటు పోవడం ద్వారా గ్రామంలోని ఎస్సీ కాలనీ, అదేవిధంగా తెలుగుపల్లి ఒక సైడు, అదేవిధంగా మిగతా గ్రామం ఉన్నటువంటి కాలనీలన్నీ ఒక సైడ్ ఉండడం జరిగింది. దీనివల్ల ఈ గేటు మూసేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ, అదేవిధంగా తెలుగుపల్లికి సంబంధించినటువంటి సుమారు మరి దాదాపు 50 నుంచి 100 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడానికి ఈ గేటు ఈరోజు మూసేయడం ద్వారా ఇబ్బంది కలుగుతుంది. దాని ద్వారా వాళ్ళు దాదాపు 3 కిలోమీటర్లు మరి అండర్ గ్రౌండ్ నుండి తిరిగి రావడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థులకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా ఎస్సీ కాలనీ, తెలుగుపల్లి ఉన్నటువంటి రైతులు కూడా ఎడ్ల బండ్లు కావచ్చు, యూరియా బస్తాలు కావచ్చు, వడ్ల బస్తాలు కావచ్చు, మరి అటువైపు తీసుకోవడానికి కూడా మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు మరి తిరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈరోజు కొత్తపల్లి 37 గేటు బంద్ చేసిన వలన మేము కొత్తపల్లి గ్రామ ప్రజలం అందరం కూడి నిర్ణయించుకున్నాము, గేటు అయ్యా మాకు బంద్ చేసుడు కాదు, మాకు అండర్ గ్రౌండ్ ఫెయిల్ అవుతుంది. అటు కొత్తపల్లి మా తెలుగుపల్లి ఉంది, మా తెలుగుపల్లి పక్కకు ఒక బ్రిడ్జ్ ఉంది, అటు బ్రిడ్జి కింది నీళ్ళు అవుతాయి వర్షాకాలం, ఇటు అండర్ గ్రౌండ్లో నీళ్ళు ఉంటాయి. ఈ గేటు బంద్ చేస్తే మాకు ప్రాబ్లం అవుతాయి అని మా బాధ మేము నిర్ణయిస్తున్నాం. మాకు కావున ఈ 37 గేటు ఒక 6 నెలలు గడువిస్తే మీకు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి మంచిగా అనుకూలంగా మాకు స్పందిస్తే మేము స్పందించి మీకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పది ఫలితాల్లో బాలికలదే హవా, 10th రిజల్ట్స్ విడుదల చేసిన సీఎం రేవంత్. వినూత్న ఆలోచనతో ఉపాధి, వర్మి కంపోస్ట్ తయారీలో యువ రైతు. అగ్రికల్చర్ కళాశాల తరలింపుపై మాజీ మంత్రి ధ్వజం, మీడియా సమావేశంలో కొప్పుల ఈశ్వర్ ఘాటు వ్యాఖ్యలు. ఘనంగా మహాత్మా శ్రీ బసవేశ్వర మహారాజ్ జయంతి, నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.